ఇదిగో బియ్యం అయితే వేసుకున్న తర్వాత ఉప్పు అయి చూసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు అయితే రానిద్దాము. ఇదిగో కుక్కర్ రబ్బర్ పెట్టుకొని అయితే 2 విజిల్లు అయితే రానివ్వాలి. బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. కుక్కర్లో సింపుల్గా నాకు వీడియో లెంత్ సరిపోక మళ్ళీ అయితే వీడియో అయితే పెట్టాను. చూడండి, ఆ వీడియో చూస్తే మీకు అర్థమైతే ఎలా చేసారో ఏంటో. నేను అలానే కాదో మీరైతే కామెంట్ చేసి నాకైతే చెప్పండి. తర్వాత చూద్దాం. 2 విజిల్లు వచ్చిన తర్వాత విజిల్లు అయితే వచ్చినాయి. ఇంకా ఆపేద్దాం స్టవ్. కొద్దిసేపు ఆగైతే చూద్దాము. వెంటనే తీస్తే బాగోదు రైస్. ఒక 2 మినిట్స్ ఆగైతే తీద్దాం. ఇప్పుడైతే చూద్దాం. విదిలిపోయింది. 1 2 3 చూడండి ఎలా వచ్చిందో చికెన్ బిర్యానీ. మీరు కూడా అయితే ఈ విధంగా ట్రై చేయండి. చికెన్ అయితే చూసారా, అసలు వేడిగా తిన్నామంటే రైతా వేసుకొని ఒట్టి తిన్నా కూడా బాగుంటుందండి. చికెన్ చూడండి, మటన్